హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. యమధర్మరాజు గుప్తా ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రాజుగారు, నాకెందుకో ఏదో ప్రళయం సంభవించబోతున్నట్టుగా అనిపిస్తుంది. మీ రాకకు అదే కారణం కదా? నిజంగా బాలిక పిలిచింది కాబట్టి మీరు ఇక్కడికి రాలేదు కదా అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అవును గుప్తా, నువ్వన్నది నిజమే, నిజంగానే ఒక ప్రళయం ముంచుకొస్తుంది అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. ఏంటి రాజుగారు అది అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో మృత్యుగండం అని చెప్పి యమధర్మరాజు అనగానే గుప్తా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదివరకే ఈ ఇల్లు ఆ బాలికను కోల్పోయి నరకం అనుభవిస్తున్నది, మరొక్కసారి ఈ ఇల్లు ఎవరిని కోల్పోబోతుంది ప్రభు అని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటాడు. దాంతో యమధర్మరాజు గారు, ఆ బాలిక సోదరిని మృత్యుగండం వెంటాడుతుంది అని చెప్పి గుప్తాకు చెప్పగానే గుప్తా ఇక చాలా బాధపడుతూ, మీరు చెప్పేది మిస్సమ్మ గురించా ప్రభు అని చెప్పి అంటూ ఉంటాడు. అవును అని యమధర్మరాజు గారు అనగానే అప్పుడు గుప్తా ఎంతో బాధగా, కానీ ప్రభు, ఈ బాలిక ఈ ఇంటిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ జగన్నాథుడు వాళ్ళిద్దరినీ ఒకటి చేశాడు. ఈ ఇల్లు కోల్పోయిన సంతోషాన్ని ఆ బాలిక మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది. తల్లి లేని ఆ పిల్ల పిచ్చుకలను ఎంతో జాగ్రత్తగా తల్లి వలె దగ్గరుండి చూసుకుంటుంది. అటువంటి బాలికకు మృత్యుగండమా అని చెప్పి గుప్తా చాలా బాధపడుతూ ఉంటే అప్పుడు యమధర్మరాజు గారు, నీకు తెలుసు కదా గుప్తా, విధిని మార్చడం మన చేతుల్లో లేదు, మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి అంతే. ఆ మనోహరి బాలిక తను అనుకున్నది సాధించడం కోసం ఈ బాలికను ప్రమాదంలోకి నెట్టేస్తుంది అని చెప్పి యమధర్మరాజు గారు గుప్తాకి చెబుతూ ఉంటాడు. తన సోదరిని కాపాడడానికి ఈ బాలిక ఏమైనా చేస్తుంది, అందుకే ఈలోగా ఈ బాలికను మన లోకానికి తీసుకెళ్ళిపోవాలన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను అని యమధర్మరాజు గారు గుప్తాకి చెబుతూ ఉంటారు. ఇక దాంతో గుప్తా, ప్రభు, ఆ బాలిక మిస్సమ్మ తన సోదరి అన్న విషయం తెలియకపోయినా కూడా తన కుటుంబాన్ని మిస్సమ్మ ఎంతో ప్రేమగా చూసుకుంటుందని అంతో ఇంతో ఆనందంగా ఉంది. అసలే పుట్టడు దుఃఖంలో ఉన్న ఆ బాలికకు ఇప్పుడు మళ్ళీ ఇటువంటి దుఃఖాన్ని ప్రసాదించడం సబబేనా అని చెప్పి గుప్తా ప్రశ్నిస్తూ ఉంటే ఇకప్పుడు యమధర్మరాజు గారు, ఏంటి గుప్తా, నువ్వు మన లోక నియమాలను మర్చిపోయావా? నువ్వెప్పుడు బంధాలకు బంధుత్వాలకు విలువివ్వడం మొదలు పెట్టావో అటువంటివన్నీ ఉంటే మనం మనుషుల ప్రాణాలను తీయలేమో అని చెప్పి ఇప్పుడు వాటన్నిటినీ తెంచేసుకో అంటూ యమధర్మరాజు గారు గుప్తాని హెచ్చరిస్తూ ఉంటారు. ఇక దాంతో గుప్తా ఇప్పుడు ఈ విషయాన్ని ఆ బాలికకు ఎలా చెప్పాలి, ఎలా మిస్సమ్మను కాపాడాలి అని చెప్పి గుప్తా ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క అమర్ పిల్లలు వీళ్ళంతా కూడా రామ్మూర్తి ఇంటికి బయలుదేరి వస్తారు. వాళ్ళందరినీ చూడగానే రామ్మూర్తి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. రండి పిల్లలు, రండి అల్లుడు గారు అని చెప్పి అమర్ని పిల్లల్ని కూర్చోమని చెబుతాడు. ఏమే అలాగే నిలబడిపోయావేంటి, బాబుగారికి కాఫీ తీసుకునిరా, అలాగే పిల్లలు తినడానికి వాళ్ళకు ఇష్టమైన స్వీట్స్ని తెప్పించాను కదా, వెంటనే వాటిని తీసుకునిరా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. దాంతో మంగళ అందరికీ స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది, అమర్కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక ఏంటి బాబుగారు ఇలా వచ్చారని చెప్పి రామ్మూర్తి అడగగానే అప్పుడు అమర్, మామయ్య గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అని చెప్పి అమర్ అడగగానే అప్పుడు రామ్మూర్తి, చెప్పండి బాబు, ఏమడగాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు అమర్, మిస్సమ్మను నాతో పాటు మా ఇంటికి తీసుకువెళ్ళాలని వచ్చాను అని అనగానే అప్పుడు రామ్మూర్తి, తీసుకెళ్ళండి బాబు, ఇంతకు ముందంటే అది నా కూతురు, కానీ ఇప్పుడు అది మీ భార్య, మీ భార్యను మీరు తీసుకువెళ్ళడానికి నన్ను అడగాల్సిన అవసరం లేదు బాబుగారు, ఇప్పుడు మీరు నిరభ్యంతరంగా తనని తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి రామ్మూర్తి ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ బాగి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు బాగి కావాలనే సదాశివం గారు నిర్మలమ్మ చెప్పినట్టుగా బెట్టు చేస్తూ, లేదులేండి నాన్న, నేను మరొక 2 రోజులు ఉండి వెళ్తానులేండి, వాళ్ళేమీ నన్నంతా బలవంతం చేయడం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అమ్మో అదేంటి మిస్సమ్మ ఇలా అంటుంది అని చెప్పి, మిస్సమ్మ ప్లీజ్ మిస్సమ్మ, నువ్వు మాతో పాటు రావాలి, నిన్ను తీసుకువెళ్ళడానికే మేము వచ్చాము అని అంటూ ఉంటుంది.
ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు అమ్మో పాప మీ నాన్న అని చెప్పి బాగి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. దాంతో అమర్ లేచి నిలబడతాడు. మిస్ అమ్మ, నేను వచ్చింది నిన్ను తీసుకువెళ్ళడానికే, పద మన ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాగి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక పిల్లలు బాగి వైపు చూసి అవును మిస్ అమ్మ నువ్వు కూడా మాతో పాటు రావాలి అని అంటూ ఉంటే అప్పుడు అంజు మాత్రం సైలెంట్గా కూర్చొని ఉంటుంది. బాగి కావాలనే అంజు వైపు చూస్తూ అంజుకి నేను అక్కడికి రావడం ఇష్టం లేనట్టుగా ఉంది, తనకు ఇష్టం లేనప్పుడు నేనెందుకు ఆ ఇంటికి రావడం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో అమర్ అంజు వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏంటంజు నిజంగానే మిస్ అమ్మ రావడం నీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటే అదేం లేదు డాడ్ అని చెప్పి అంజు, మిస్ అమ్మ నువ్వు కూడా మాతో పాటు రావాలమ్మా, నువ్వు లేకపోతే మాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అని చెప్పి కావాలని అమర్ ముందు బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఈ మిస్ అమ్మ ఇంటికి రావాలి, ఎందుకంటే నేను ఏదైనా స్కూల్లో తింగర్ పని చేస్తే మళ్ళీ ప్రిన్సిపల్ మేడం పేరెంట్స్ని తీసుకొని రమ్మంటారు, అప్పుడు ఈ మిస్ అమ్మని వాడుకోవచ్చు, ఆ తర్వాత ఏదో ఒక విధంగా ఈ మిస్ అమ్మను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు అంటూ అంజు అనుకుని ఇక ప్లాన్ ప్రకారం బాగిని ఇంటికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో సరే మీరు అందరూ ఇంతలా బతిమలాడుతున్నారు కాబట్టి నేను మీతో పాటు వస్తాను అని చెప్పి బాగి అనగానే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక వెంటనే తన లగేజ్ని సర్దుకొని వచ్చేసి పదండి వెళ్ళిపోదాం అని చెప్పి అమర్తో అంటూ ఉంటుంది. అమర్ పిల్లలు బాగి వీళ్ళంతా కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వస్తే బాగి నిన్ను ఎంత స్పీడ్గా ఇంట్లో నుండి పంపించేశానో అంత స్పీడ్గా మళ్ళీ ఇంట్లోకి వచ్చి చేరావు, అమర్తో సంతోషంగా గడుపుతున్నానన్న ఆనందాన్ని నాకు లేకుండా చేశావు, ఈసారి నిన్ను అమర్కి దూరం చేయడం కాదు ఏకంగా పైకి పంపిస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. బాగి అమర్ పిల్లలు ఇంటికి తిరిగి రావడంతో ఇక ఆరు ఆనందంతో గంతులు వేస్తూ ఉంటుంది. ఇక గుప్తా ఆరు వైపు చూస్తూ చిన్న పిల్లవలే ఎంత ఆనందంగా ఉన్నావు బాలిక, కానీ నీ ఆనందం కేవలం తాత్కాలికం మాత్రమే అని తెలిస్తే నువ్వు ఏమైపోతావో నిన్ను తలుచుకుంటే చాలా బాధగా ఉంది. మిస్ అమ్మ ఈ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు ఆత్మవని తెలిసి కూడా మిస్ అమ్మ వల్ల అంతో ఇంతో ఆనందంగా ఉన్నావు, కానీ ఇప్పుడు ఆ మిస్ అమ్మకి మృత్యుగండం ఉందన్న విషయం నీకు తెలిస్తే, ఆ మిస్ అమ్మ నీ సోదరన్న విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు బాలిక అని చెప్పి గుప్తా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక అమర్ పిల్లలు బాగి వీళ్ళంతా వచ్చిన తర్వాత అప్పుడు గుమ్మం దగ్గర నిర్మలమ్మ వాళ్ళను ఆపేసి ఆగండి ఆగండి, నా కోడలికి నా కొడుక్కి నా మనవరాలకి ఎంత దిష్టి తగిలిందో, దిష్టి తీసిన తర్వాత మీరంతా లోపలికి అడుగు పెట్టండి అంటూ నిర్మలమ్మ వాళ్ళందరికీ కూడా దిష్టి తీస్తుంది. కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పి సంతోషంగా చెబుతూ ఉంటే అప్పుడు బాగి అమ్మర్ ఇద్దరు కూడా కుడికాలు పెట్టి లోపలికి రావడంతో ఇదంతా చూస్తున్న మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. తర్వాత మిస్ అమ్మ నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి నేను బయటకు వెళ్ళొస్తానని అమర్ బయటకు వెళ్తాడు. ఇక పిల్లలు కూడా వాళ్ళ గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఇల్లు కలకల్లాడిపోతుంది అని చెప్పి నిర్మలమ్మ పొగుడుతూ ఉంటుంది. ఇక అంతా అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి మనోహరి దగ్గరికి వచ్చి మనోహరికి చిటికెలు వేస్తూ నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలని చూశావు, కానీ ఆయనంతటా ఆయనే వచ్చి నన్ను ప్రేమగా బతిమలాడి మరీ ఇంటికి తీసుకుని వచ్చారు, ఇప్పటికైనా నా స్థానం ఏంటో అర్థమైందా అని చెప్పి ఇంకెప్పుడు కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, ఈసారి ఇటువంటి వేషాలు కనుక వేస్తే ఇంట్లో నుండి నేను వెళ్ళిపోవడం కాదు నిన్ను ఆయన చేత బయట గెంటిస్తాను అని చెప్పి బాగి మనోహరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో మనోహరి ఏంటే నువ్వు నన్ను బయటకు పంపించేది, నేనే నిన్ను ఈ లోకం నుండి పంపించేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో ఆరు మనోహరి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. వసే మనోహరి నువ్వు నా ప్రాణాలు తీసి తప్పు చేశావు, ఇప్పుడు మళ్ళీ మిస్ అమ్మ ప్రాణాలు తీసి ఇంకొక తప్పు చేయకు, అప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టరు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక తర్వాత మనోహరి బాగీపై కుట్ర చేస్తూ ఉండడంతో ఆరుకి అనుమానం మొదలవుతుంది. ఇక గుప్తా దగ్గరకు వచ్చి గుప్తా గారు నిన్నటి నుండి చూస్తున్నాను, మీరు నా దగ్గర ఏదో రహస్యం దాస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఎందుకు మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, అసలు దేని గురించి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దాంతో గుప్తా
నేను చెప్పకూడదు బాలిక అని అంటూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు, నేను చనిపోయిన దగ్గర నుండి మిమ్మల్ని నేను అన్నలాగా భావించాను. నా ప్రతి కష్టాన్ని మీతోనే చెప్పుకున్నాను. ప్లీజ్ గుప్తా గారు, అసలు ఏం జరగబోతుందో చెప్పండి. నా కుటుంబానికి ఏదైనా ప్రమాదం అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే, ప్రతిసారి ఇటువంటి మాటలు మాట్లాడి నన్ను కట్టిపడేస్తున్నావు బాలిక. గండం నీ కుటుంబానికి కాదు మిస్సమ్మకి అని చెప్పి గుప్తా అనగానే అప్పుడు ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే మనోహరి బాగి ప్రాణాలు నిజంగానే తీయాలనుకుంటుందా అని చెప్పి ఎలాగైనా సరే బాగిని కాపాడాలని అనుకుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.